మోసపోతావు, ఆగమవుతావు, నీ ముఖం తెల్లగా అవుతుంది, నీ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు. ఇవన్నీ అన్నాడు. వాడు మాట్లాడినా విన్నాక లాస్ట్ అడిగినా నీకు వెస్టీజ్ స్పెల్లింగ్ ఏమన్నా తెలుసా? తెలుసు. చెప్పురా అన్న. డబ్ల్యూ అన్నాడు. వెస్టీజ్ ప్లాన్ తెలుసా? తెలియదు. ప్రొడక్ట్ వాడినవా? వాళ్ళే. డైరెక్ట్ సెల్లింగ్ తెలుసా? తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ తెలుసా? తెలియదు. వెస్టీజ్లో ప్రొడక్ట్ ఏమేమి ఉంటాయో తెలుసా? తెలియదు. పోనీ ఏం తెలియదు, ఫేక్ అన్నావు. నీ మాట నేను బిజినెస్ బంద్ చేస్తా, నా అప్పు నువ్వు తీర్చా. మరి ఎవరు మీకు సలహాలు ఇస్తున్నావు? నా దోస్తు నేను అడిగిన మాట, నేను మిమ్మల్ని అడగమని చెప్తాను. నా అప్పు తీర్చే దమ్ము నీకు లేదు, నాకు సలహా ఇస్తాను దేనికి నీకు? పోనీ సలహా ఎవడు ఇవ్వాలి? తెలిసినవాడు. 5 సంవత్సరాలు అవుతుంది నీ బిజినెస్ వచ్చి. ఇప్పుడు నేను ఈసారి సలహా ఇవ్వచ్చు, జస్ట్ చేయొచ్చా లేదా? ఈసారి మీడియం బిజినెస్ చేస్తాను సార్. ఏం పని చేస్తాను? ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదో జాబ్ చేస్తాను. ఆ జాబ్ గురించి నాకు తెలియాలంటే నేను అడగా సార్ ఈ బిజినెస్ చేయొచ్చు. ఎస్ఆర్ ఈ పోషడికే వాళ్ళకి వాడు గెలవడం ఇంట్రెస్ట్ లేదు, నన్ను గెలవనించి అది లేదా? ఈ బిజినెస్ గురించి మొత్తం నాకు వెస్ట్ స్పెల్లింగ్ రాదండి. వాడు ఫేక్. నేను అందరూ ఒకటే క్వశ్చన్ అడిగిన, వెస్టీజ్ బిజినెస్ ఫేక్ అని ప్రూవ్ చేస్తే ఇప్పుడే నేను పని చేస్తాను. తెలిస్తే నాకు ఫేక్ ఎందుకో నాకు చెప్పి నేను పని చేస్తాను. నేను జెన్యూన్ ఎందుకో నీకు చెప్తాను. గంట టైం అయినా నువ్వు జాయిన్ కాదు కానీ ఇగో ఇంత కాన్ఫిడెన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా తాత చనిపోయేటప్పుడు